రథసప్తమి రోజు పూజకి కావాల్సినవన్నీ ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా చిక్కుడాకులు, చిక్కుడు పువ్వులు మాకు ఇక్కడ దొరకకపోతే డాడీ అయితే సగం దూరం తీసుకొచ్చి అయితే పంపించారు. ఇంకా ముందు రోజు వసంత పంచమి కదా, ఆ ఊరి గుళ్ళో అయితే బుక్స్, పెన్ను పూజ చేసి అయితే పంచిపెట్టారంట. ఇక పిల్లల కోసం అవి అయితే పంపారు. ఇంకా ఆ రోజు ఆదివారం అవ్వడం వల్ల ఆ రోజు నేనైతే రామదేవుడి పూజ కూడా అయితే చేస్తున్నాను. ఇంకా తెల్లవారుజామునే లేచి జిల్లేడాకులు, రేగిపళ్ళు నెత్తి మీద పెట్టుకుని తలస్నానం అయితే చేసింది. ఇంకా ఫస్ట్ అయితే రామదేవుని పూజ అయితే చేసుకున్నాను. ఆ పూజ పూర్తి అయిపోయిన తర్వాత రథసప్తమి పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగింది, కానీ టైం అయితే ఎక్కువ తీసేసుకున్నాను అనిపించింది. ఇంకా నేను పూజ పూర్తి చేసుకున్నాను లేదా అని చూడడానికి వచ్చింది అత్తయ్య కూడా కొద్దిగా హెల్ప్ అయితే చేసింది. ఫైనల్లీ నా పూజ అయితే ఈ విధంగా పూర్తయింది. నేను లాంగ్ వీడియో తీసాను, కానీ వీడియో క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోవడం వల్ల ఇలా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాధగా అనిపించింది వీడియో డిలీట్ అయిపోయింది అనగానే. ఓకే ఫర్ వాచింగ్.